పత్రిజీ ధ్యాన మహాయాగం. అందరికీ నమస్కారం. ఈరోజు లంఘనం పరమ ఔషధం అనే కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే సరియైన జీవన సూత్రాల నుంచి వచ్చింది. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో మనం 9 సరియైన జీవన సూత్రాలు మనం తెలుసుకుని ఉన్నాం. ఈరోజు ఆ 9 జీవన సూత్రాల గురించి చెప్పుకుంటూ ఆ లంఘనం పరమ ఔషధం అనే దగ్గరికి మనం వెళ్తాం. ఈ 9 అంశాలను వరుసగా మనం తీసుకుందాం. యుక్తాహారం, మితాహారం, నిరాహారం. యుక్త భాషణం, మిత భాషణం, నిర్భాషణం. యుక్త యోచనం, మిత యోచనం, నిర్యోచనం. 3 పాయింట్లు ఇక్కడ, 3 పాయింట్లు ఇక్కడ, 3 పాయింట్లు ఇక్కడ, వెరసి 9 పాయింట్లు. భగవద్గీతలో చెప్పబడింది, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. గొప్ప శ్లోకం భగవద్గీతలో. యుక్తమైన ఆహారము, యుక్తమైన విహారము, యుక్తమైన చేష్టలు, యుక్తమైన స్వప్నము, యుక్తమైన ఆత్మజ్ఞానము, దీనివల్ల ఈ యుక్త యోగం వల్ల దుఃఖం హరిస్తుంది నాయన అని చెప్పాడు కృష్ణుడు భగవాన్ అర్జునుడితో. మొట్టమొదటి పాయింట్ యుక్త ఆహారము. యుక్త, అయుక్త ఆహారాలు 2 రకాలు. రైట్ ఫుడ్, రాంగ్ ఫుడ్. ఆ యుక్త ఆహారం అనే వర్డ్ ఉంది అక్కడ భగవద్గీతలో. అంటే అయుక్త ఆహారం కూడా ఉంది, కనుక యుక్త ఆహారం వచ్చింది. ప్రపంచంలో అందరూ అయుక్త ఆహారం భుజిస్తున్నారు, యుక్తం కాని ఆహారం భుజిస్తున్నారు. అదే మాంసాహారం, చంపి తింటున్నారు. జంతు కళేబరాల్ని పొట్టలో పెట్టుకుంటున్నారు. ఎంతటి అయుక్తమో చెప్పనలివి కాదు. కనుకనే మాంసాహారం నిషిద్ధము, గుడ్డుతో సహా. మొక్కల నుంచి వచ్చిందే తీసుకోవాలి మనం, వృక్షజాతి నుంచి వచ్చిందే. అదే మనకి యుక్త ఆహారము. యుక్త ఆహారంలో వచ్చినా కూడా తర్వాత సెకండ్ పాయింట్ వస్తుంది, మితాహారం. ఎంత తీసుకోవాలి, క్వాంటిటీ. ఫస్ట్ ఏమో క్వాలిటీ, సెకండ్ క్వాంటిటీ ఆఫ్ ఆహారం. ఎంత తినాలి, పీకల దాకా తినాలా ప్రతిసారి? ఎంతటి మూర్ఖత అది. కడుపులోని ఆకలి సగం తినేంత వరకు మనం తినాలి, మిగతా సగం కరకర అలానే ఉండాలి. మితంగా తినాలి, పరిమితంగా తినాలి. ఇకపోతే నిరాహారం. మహాత్మా గాంధీజీ వారానికి ఒకరోజు ఏమీ తినేవారు కాదు, ఫాస్టింగ్, నిరాహారం. ఆయన చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేదు? మనం దృష్టి పెట్టలేదు అంతే. వారానికి ఒకరోజు ఖచ్చితంగా నిరాహారంలో ఉండాలి. మహాత్మా గాంధీ తీసుకున్న ప్రతి సోమవారం నేను తీసుకోవాలని చెప్పేసి మనం కూడా ఆ పంథాలోనే పోవాలి. బ్రేక్ ద రొటీన్ ఆఫ్ ఈటింగ్, డూ ఫాస్టింగ్. ఈ ఫాస్టింగ్ ఏమంటారంటే లంఘనము అంటారు. ఇక్కడే 3 పాయింట్లు ఉన్నాయి. యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణం. మై డియర్ ఫ్రెండ్స్, యుక్త భాషణం అంటే ఏంటి? ఎక్కడ ఏది ఎలా మాట్లాడాలో అక్కడ అది అలానే మాట్లాడాలి. ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు వాడి గురించి వాళ్ళు మాట్లాడుకోవాలి, 3వ వాడి గురించి మాట్లాడుకోకూడదు, 4వ వాడి గురించి మాట్లాడుకోకూడదు. ఎందుకు మాట్లాడతారు? అది అయుక్తం కదా, అది పనికిరాంది కదా, యుక్తం కానిది కదా. నోరు విప్పితే యుక్త భాషణమే ఉండాలి. సరైన మాటనే మాట్లాడతాము, మాట్లాడుతూనే ఉంటాం. ఏంటి? పక్కవాడికి ఛాన్స్ ఇవ్వకుండా, పక్కవాడి మాట వినకుండా. నో నో నో, మన పాయింట్ క్లుప్తంగా పెట్టి మళ్ళీ నోరు ముందు కూర్చోవాలి. స్పష్టత ఉండాలి, క్లుప్తత ఉండాలి. స్పష్టత అన్నది యుక్త భాషణము, క్లుప్తత అన్నది మిత భాషణం. చాలా కష్టం బాబోయ్, మాటలు మాట్లాడటం అంత ఈజీ కాదు. అది లక్ష్యంగా పెట్టుకుని సాధన చేయాలి. నా నోటి నుంచి సరైన మాటలే రావాలి, స్పష్టంగానూ రావాలి, క్లుప్తంగానూ రావాలి, సత్యంతో కూడుకుని ఉండాలి, స్పష్టతలో ఉండాలి, సత్యతతో, స్పష్టతతో, క్లుప్తతతో కూడి ఉండాలి నా మాటలు. లేకపోతే మాటల పెదవి నుంచి బయటికి రాకూడదు. ఇంకా 3వ పాయింట్ నిర్భాషణం, నో టాకింగ్. అవతార్ మెహర్ బాబా 45 సంవత్సరాలు మౌనంలో ఉన్నాడు. మరి మనకేం పోయే కాలం? రమణ మహర్షి చాలా తక్కువ మాట్లాడాడు, చాలా తక్కువ. మనకేం పోయే కాలం? వాడ వాగుతూనే ఉంటామా? ఈ 9 జీవిత సూత్రాలని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ప్రతిపాదిస్తోంది. మై డియర్ ఫ్రెండ్స్, మనసులో అశాంతత పోయి శాంతత రావాలంటే అక్కడ కూడా ఒక లంకనం అవసరము. దాని పేరే మౌనము. మౌనంగా ఉండిరోయ్, నీ మనసులో అశాంతత పోతుంది. ఏమి తినకుండా కూర్చో, శరీరంలో అనారోగ్యం పోతుంది. ఏమీ మాట్లాడకుండా కూర్చో, మనసులో అశాంతత పోతుంది. ఉపవాసము ప్రథమ లంకనము, మౌనము 2వ లంకనము. ఇక 3వదేమో ధ్యానం, నో థింకింగ్, నిర్యోచనం. సార్ ధ్యానం చేస్తే పోతాయి నాయన. ఎందుకంటే లంకనం పరమ ఔషధం అన్నారు కదా ఆచార్యుల వారు. ఆ చెప్పిన ఆచార్యులకు ఒకటే లంకనం తెలుసు, నాకు 3 లంకనాలు తెలుసు. శారీరక లంకనము, వాచిక లంకనము, మానసిక లంకనం. నో థింకింగ్, వాడి గురించి ఆలోచించద్దు. బుద్ధిపరమైన అనారోగ్యం పోతుంది. శరీరానికి మనసు మూలము, మనసుకు బుద్ధి మూలము. ఈ ఆలోచన లేకుండా కూర్చోవడమే ధ్యానం అంటే. ఇంకేంటి? యోగ చిత్తవృత్తి నిరోధ. ఏం చెప్తోంది పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్? ఏది వచ్చినా అరే ధ్యానం చేయవని నీకు అన్నీ పోతాయో. లంకనమే పరమ ఔషధము. 3 లంకనాల్లో అత్యంత పరమ లంకనం ఏంటంటే ధ్యానము.
థ్యాంక్ యూ వెరీ మచ్. त्रिजी ध्यान